రాజకీయం బాధ్యతగా ఉండాలి, రెచ్చగొట్టుడుగా ఉండకూడదు అన్నట్టు నేను ఆల్రెడీ ఒక వీడియోలో ప్రస్తావించాను. తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడి, లేకపోతే కనుక గన్నవరంలో పార్టీ కార్యాలయం మీద దాడి, లేకపోతే మాచర్లో దాడి, ఇట్లాంటివన్నీ దుర్మార్గమైనటువంటి చర్యలు. అట్లాంటిది ఎవడు చేసినా తప్పే. గుడివాడలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, అవన్నీ తప్పుపడతా వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైళ్ళలో పెడితే ఇప్పుడు నిన్న జగన్కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందుకి లోకేష్ బర్త్డేను పురస్కరించుకుని వెహికల్స్లో వెళ్ళి అక్కడ కావాలని కేకలేసి అరుపులు అరిచి ఆ తర్వాత లోపల బయటకు వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు కేకలు, ఆ తర్వాత అవతలకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు ఆపడం అనేది కరెక్ట్ కాదు, ఈ తరహా వ్యవహారము అన్నటువంటిది. దానికి ఇప్పుడు ఇవాళ వదిలేస్తే రేపు పొద్దున మళ్ళీ ఇప్పుడు అప్పుడెప్పుడో టీడీపీ వాళ్ళు మీద దాడులు చేసినట్టు, వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేసినట్టు ఇవాళ అక్కడికి వెళ్ళిన వాళ్ళని రేపు పొద్దున వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేయదా అన్నది ప్రస్తావించాను. అయితే లోకేష్కి ఈ విషయం తెలియగానే చాలా పెద్దరికంగా, చాలా బాధ్యతగా, చాలా హుందాగా ప్రవర్తించారు. కార్యకర్తలు జెండాలు పట్టుకుని నినాదాలు చేయడం పట్ల, జగన్ నివాసం ముందు జెండాలు పట్టుకుని నినాదాలు చేయడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. అక్కడ ఎవరెవరు నినాదాలు చేశారనేది విచారించమని చెప్పి స్థానిక టీడీపీ నేతలను ఆదేశించారట. ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా వివరించాలి, టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలని చెప్పి సూచించారట లోకేష్.